ఓ ఓ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనంలో సాధన పాదంలో ఉన్నాము. సూత్రాలని, సూత్ర అర్థాలని కాస్త నెమర వేసుకుంటూ ఉంటే మీకు ఈ సూక్ష్మ సూక్ష్మ విషయాలు కూడా సరళముగా అనిపిస్తవి. మనము ఒకటి అవగతం చేసుకున్నాము. అంటే సూత్రం ఏంటంటే ద్రష్ట దృశిమాత్రః శుద్ధోపి ప్రత్యయానుపశ్యః. సూత్రము ద్రష్ట దృశిమాత్రః శుద్ధోపి ప్రత్యయానుపశ్యః. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? ప్రేరణ ఇచ్చేది ఒకటి, అంటే ద్రష్ట ఆత్మ. ఏ సాధనము ద్వారా అయితే చూస్తామో అది జడ పదార్థము, అది ఆత్మకు సాధనము. కానీ ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆ తర్వాత ఉభయ ఇంద్రియాలు, ఇవి జీవుడు తన స్వరూపములోకి వెళ్ళనంత వరకు ఎన్ని సృష్టిలు కానివ్వండి, ఎన్ని యుగాలు కానివ్వండి, ఇవి జీవుడితో మధుమక్కి వలె ఎంబడెళ్తవి. జీవుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటవి. జీవుడు ఎగురుతుంటే అవి కూడా ఎగురుతాయి జీవుడితో. జీవుడు కూర్చుంటే అవి కూడా కూర్చుంటాయి. ఈ అవినాభావ సంబంధం మోక్ష పర్యంతము జీవునకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ ఉభయ సూక్ష్మ ఇంద్రియాలు, ఇవన్నీ కూడా జీవుడితో దీర్ఘకాలం ఉంటవి. అందువల్ల వీటికి జీవ స్వభావం, అంటే వీటికి జీవుని యొక్క స్వభావము అర్థమైనట్టుగా ఉంది. అటులనే జీవుడు కూడా వాటికి ఎప్పుడో అధికారం ఇచ్చాడు. మీరు నచ్చినట్టుగా ఉండండి, ఇంకా ప్రతిసారి నన్నే అడిగి ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. మనం ఇంట్లో ఒక పనమ్మాయి దీర్ఘకాలం నుండి మన ఇంట్లో ఉందనుకోండి, ఆమెకి అన్ని మనం చెప్పేస్తాం. ఇంకా ప్రతిసారి పనమ్మాయి వెంబడ ఉండం. మనం కొత్తలో కొన్ని రోజులు ఉంటాం, తర్వాత ఇంకా మనం వదిలి పెడతాం పనమ్మాయి మీద. అటులనే
ఈ ఆత్మ కూడా తన ఇంద్రియాలకు ఎప్పుడో ప్రేరణ ఇచ్చేసింది. నాకు ఈ కోరిక ఉంది, అవి నిరంతరం మీరు నాకు ఉపయోగపడడానికి ఉపయోగపడండి అని చెప్పేసింది. దానివల్ల ఏమవుతుంది అంటే అవి జడ పదార్థాలు. ఎలా ఉదాహరణకి మీరు మీ ఇంట్లో ఉన్న పనమ్మాయితోనే పోల్చుకోండి. ఇప్పుడు మనము పాత్రలన్నీ శుద్ధి చేయడానికి వేశాం. ఆమె అది బంగారమే కానివ్వండి, రాగిది కానివ్వండి, స్టీల్ది కానివ్వండి, కాంచిది కానివ్వండి, ఆమె తనకు అనుకూలంగా శుద్ధి చేస్తుంది. మీరు ఆమెను అనడానికి లేదు, ఇవి వెండివి, ఇవి రాగివి, ఇవి బంగారమే, నువ్వు దాంతో ఎలా తోముతావు, నన్ను అడగాలి కదా అని మనం అనడానికి లేదు. ఎందుకంటే మనం సూచన ఇవ్వలేదు. రోజువారీ పాత్రలతోనే ఈ పాత్రలు కూడా పెట్టేస్తాం. ఇప్పుడు అందులో నుంచి ఏమైనా కాంచి పగిలిపోతే ఎవరికైనా కుచ్చుకుందంటే ఆ పాపం పనమ్మాయికి తగలదు, మనకు తగులుతుంది. మనం కదా జాగ్రత్తగా పెట్టకుండా, అంటే ఒక బరువు పదార్థం కింద సున్నితమైన పదార్థాలను పెట్టి అవి విరిగిపోయేలాగా అజాగ్రత్త పనులు మనం చేసాం. తోమింది ఆవిడ ఉండొచ్చు, ఆమె వేగంగా తోమే ఉండొచ్చు, ఆమె ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ బాధ్యత మాత్రం మనదే. అటులనే ఈ జీవుడు ఇంద్రియాలు తీసుకొస్తున్నటువంటి విషయ వాసన, అంటే ప్రతిసారి ఇంద్రియాలు అధర్మమే తీసుకొస్తాయా అంటే కాదు. అటులనే ప్రతిసారి ఇంద్రియాలు ధర్మముతోనే ఉంటాయా అంటే అది కూడా కాదు. ఒక్కొక్కసారి ధర్మం ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ధర్మబద్ధమైన కోరికలు తక్కువ ఉండొచ్చు, లేదా మాధ్యమికంగా ఉండొచ్చు. కానీ నేరం ఎవరికి ఉంది అంటే ఆత్మకే ఉంది. అవి కేవలం తీసుకొస్తవి, ఇవి జీవుడికి ఇష్టము అనేవి ఆ సుఖాన్ని, ఆ రసాన్ని, ఆ గంధాన్ని, ఆ స్పర్శని జీవుని కొరకు తీసుకొస్తవి వేగంగా. అందులో ధర్మం ఉంది, అధర్మం ఉంది, నీతి ఉంది, అవినీతి ఉంది, సర్వం ఉంది. ఇప్పుడు జీవుడు వివేకముతో ఇంద్రియాలకు ప్రేరణ ఇచ్చి ఉన్నాడు గనక ఆ విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టుకోవాలి. నేను ఈ ఇంద్రియాలను నా ఆధీనంలోకి తెచ్చుకోకపోతే నాకు ఈ దేహ బంధనాలు తప్పవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు జీవాత్మ, బుద్ధి ఇవి రెండు వేరా ఒకట? ద్రష్ట దృశ్య, దృశ్యమాత్ర. అంటే బుద్ధిలో ఏవైతే స్వరూపాలు ఉన్నాయో, ఆవును చూసినప్పుడు ఆవు రూపము, ఒంటెని చూసినప్పుడు ఒంటె రూపము, బంగారంను చూసినప్పుడు బంగారం రూపము, ఇలా ఏ పదార్థాన్ని చూసినప్పుడు ఆ పదార్థము బుద్ధిలో ఉంటుంది, ఆ నామం ఉంటుంది. ఎవరైనా ఆవు అనగానే బుద్ధిలో ఆ లక్షణాలు ఉంటవి. గో అనగానే ఆ బుద్ధిలో ఉన్న లక్షణాల చేత ఎదురుగా ఉన్న పదార్థాన్ని చూసి అరే ఇతను ఆవు అంటున్నాడు, కానీ ఆవు లక్షణాలు ఇక్కడ లేవు అంటే నిజముగా మన బుద్ధిలో ఆవు లేదు, కానీ ఆవు యొక్క స్వరూపం ఉంది మన బుద్ధిలో. అటులనే ఎవరైనా పిల్లి వచ్చింది పాలు తాగుతుంది జాగ్రత్త అన్నారనుకోండి,
అంటే పిల్లి ఏ ఆకారముతో ఉంటుందో ఆ లక్షణాలు మన బుద్ధిలో ఉన్నవి. అందుకనే ఎవరైనా పెద్దవాళ్ళు చూడు లోపలికి పిల్లి వచ్చింది అంటే మనం చూస్తాం అది పిల్లియా కాదా. అంటే శబ్ద ఉచ్చారణ జరిగిన తర్వాత ఆ లక్షణాలతో కూడుకున్న స్వరూపం మన బుద్ధిలో ఉంది. దాన్ని మళ్ళీ మనం ఆ లక్షణాలతో ఎదురుగా ఉన్న పదార్థాన్ని చూస్తున్నాం, అది పిల్లా కాదా, గుర్రమా కాదా, ఆవా కాదా అని. ఒక్కొక్కసారి మీరు చాలా గమనించుకోండి, మనం ఏదో ఒక వస్తువు తీద్దామని అక్కడికే వెళ్తాం, ఆ వస్తువు దగ్గరికే వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళాక నేను ఎందుకు వచ్చా ఇక్కడికి అని ఆ వస్తువు ఎదురుగానే ఉంటది. మనం ఆ వస్తువు కోసమే వస్తాము. కానీ మనకది ఇదే వస్తువు కోసం వచ్చాను అన్న ధారణ ఉండదు, సతమతం అవుతూ ఉంటాం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా, ఏం తీసుకోవడానికి వచ్చా అనేది మనం సతమతం అవుతూ ఉంటాం. అంటే ఒకప్పుడు బుద్ధి చాలా వేగంగా పనిచేసింది, ఈరోజు బుద్ధి చాలా మందంగా పనిచేస్తుంది. మనం ఆత్మ లక్షణాలు ఏం తెలుసుకున్నాము? ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ సూత్రకారుడు చెప్తున్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మలో హెచ్చుతగ్గులు ఉండవు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఏంటి? ఈ బుద్ధిలో ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు జ్ఞప్తిలో ఉంటవి. ఒక్కొక్కసారి అక్కడ ఆ పదార్థం ఉన్నా కూడా మనం దానికోసం వచ్చినా కూడా దాని ఎదురుగానే నిలబడతాము, కానీ ఎందుకు వచ్చామో మనకు తెలియదు. అంటే వేగమైన జ్ఞానము, మంద జ్ఞానము ఇది బుద్ధిలో జరుగుతుంది, ఆత్మలో కాదు. ఆత్మస్వరూపములో, ఆత్మ సామర్థ్యములో మార్పు లేదు. మార్పు ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. ఆత్మ సామర్థ్యంలో మార్పు ఉంటే ఆత్మ మరి ఏనాడన్నా ఒకరోజు నశింపబడాలి కదా. లేదా ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఈ పశ్చకావ్య అంటే వేదమును గనక మనం అర్థం చేసుకుంటే, కర్మఫలాలతో గనక మనం ఈ సృష్టిని చూడాలనుకుంటే, ఒకసారి మనము ఆదిత్యుడిగా వేదమును మన నోటి ద్వారా పరమాత్ముడు ఉపదేశింపజేశాడు. ఎందుకంటే సృష్టి అనాది కాలము నుండి ఉంది, ఆత్మ కూడా అనాది కాలం నుండి ఉంది గనక మనం మోక్షానికి వెళ్ళిన వాళ్ళమే. ఇప్పుడు మనం మోక్షానికి కొత్తగా వెళ్ళడం లేదు. అలాగే మోక్షంలో ఉన్న జీవులు కూడా ఏకపాదములోకి కొత్తగా రావడం లేదు, సమయం అయిపోతే ఇక్కడికి వస్తారు. ఇది నిరంతరము జరుగుతున్న ప్రక్రియ. అందువల్ల ఒకవేళ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఆత్మకు ఎంతటి శుద్ధ స్వరూపం ఉందో ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాలి. ఆత్మలో శుద్ధ స్వరూపమా అంటే వ్యవహారంలో మనం ఉపయోగిస్తాం, కానీ నిజంగా ఆత్మ అశుద్ధమో కాదు, శుద్ధమో కాదు. ఆత్మ సామర్థ్యము పెరగదు, తరగదు. అది
ఏక అణుకం. కానీ ఈ హెచ్చు తగ్గులన్నీ ఎక్కడ జరుగుతున్నవి? బుద్ధిలో. బుద్ధిలో. అది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. మార్పులన్నీ కూడా బుద్ధిలోనే జరుగుతున్నవి. అమ్మ, మరి ఇప్పుడు మనం ఆత్మలో అయితే అశుద్ధము లేదు, శుద్ధము లేదు, ఆత్మ సామర్థ్యంలో పెరుగుదల లేదు, విరుగుడు లేదంటున్నారు. మరి ఈ మోక్ష స్థితి ఏమిటి? ఇదే రహస్యంగా మనం తెలుసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఒంటరిగా ఉండదు. ఆత్మ ఒక్క పలం అంటే ఒక్క సెకండ్ కనురెప్ప కొట్టేంత సమయంలో కూడా ఆత్మ ఒంటరిగా ఉండదు. అది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు, దాని స్వభావమే అంత. అయితే ఇది ఒంటరిగా ఉండని స్వభావము వలన అది చాలా మంచి స్వభావం. ఆత్మ ఒంటరిగా ఉండే స్వభావము లేనిది కాబట్టే చాలా గుడ్ స్వభావం అది. తక్కువ అంచనా వెయ్యకండి. ఆత్మకు ఏదైతే ఒంటరిగా ఉండని స్వభావం ఉందో అదే గొప్ప వరం మనకి. ఆత్మ ఒంటరిగా ఉండదు గనక అది హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఎవరితో ఉంది? ఎవరితో ఉంటది? అది సాధనాలని ఉపయోగించుకుంటున్నప్పుడు ఆత్మ ఎవరితో ఉంది? ప్రకృతితో ఉంటది. ప్రకృతితో ఉంటది. కానీ ఎప్పుడైతే వివేక జ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు అది ఏం చేస్తుంది? అది ప్రకృతి నుండి పరమాత్మని వైపు వెళ్తుంది. ఇదే గొప్ప సామర్థ్యం ఆత్మది. ఆత్మ ఒంటరిగా ఉండడం లేదు కాబట్టే మనం పరమాత్మని వైపు వెళ్ళగలుగుతున్నాము. అది ఒంటరిగా ఉండే స్వభావం కలదనుకోండి, అదటు ప్రకృతి వైపు రాదు, పరమాత్మని వైపు కూడా పోదు. ఇప్పుడు చూడండి, ఈనాడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఒకప్పుడు మహిళలు తండ్రి నీడలన్నా ఉండేవాళ్ళు, లేదా భర్త నీడలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? నిజంగా మహిళలు ఒంటరిగా ఉంటున్నారా? ఇప్పటికి కూడా మహిళలే కాదు, పురుషులు కూడా ఒంటరిగా ఉంటున్నారా? మీరు ఎవరినైనా ఒంటరిగా ఉండడం చూసారా? తోడు ఎవరన్నా కదా. అయితే టీవీ అన్న తోడుంటది, లేదా ఫ్రెండ్స్ అన్నా తోడుంటారు. అర్థమైందా? ఎవ్వరు ఒంటరిగా ఉండలేదు. ఈ స్వభావము చాలా మంచిది. ఒంటరిగా ఉండకపోవడం అనే స్వభావమే ఆత్మకు మంచి వరం. కానీ ఆత్మ డైరెక్షన్ ఏం చేసుకోవాలి? పరమాత్మ వైపు వెళ్ళాలి, మళ్ళించుకోవాలి, యథార్థ స్వరూపంలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రకృతితో ఉంటే ఏమవుతుంది? ఉండండి, ఎవరు వద్దన్నారు? నేను భౌతిక సుఖాలే ఉంటది. పరమాత్ముని వైపు పోతే మోక్ష మార్గం వైపు వెళ్తది. ఏమవుతుంది? విజయత్తమ్మకి మంచి బ్యాంక్ మేనేజరు, జాబ్ చేస్తున్నంత కాలం అకౌంట్ లో డబ్బులు ఉండే, జాబ్ అయిపోయినాక ఎటువంటి పెన్షన్ వస్తుంది. ఏం కష్టం ఉంది? ఎందుకు మోక్షంకి వెళ్ళాలి? ఏం విజయత్తమ్మ, అవసరం ఏముంది మోక్షానికి వెళ్ళడం? ఆర్థిక సమస్య లేదు, క్రిమి కీటకాదుల యందు లేరు, మరి మోక్షం కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇప్పటికీ అన్ని జన్మలు ఇలాగే ఉండేవి కదమ్మా. మోక్షం వైపు ప్రయత్నం చేస్తే 36 లక్షల సృష్టి ప్రళయ కాలాలు పరమాత్ముని ఆనందం లోపల ఉంటామని. ఓ, అర్థమైందా? ప్రతిసారి ఇంతే సౌకర్యవంతమైన తండ్రి, ఇటువంటి ధార్మికుడైన నాన్ననే
ఇటువంటి విద్వాంసుల కుటుంబంలోనే పుడతామన్న అవకాశం ఉండదు కదా. ఉండదు. కావున ఇప్పుడు బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మన కర్మలు ఏమైపోతుంది? తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? క్రిమి కీటకాది యోనిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్రిమి కీటకాది యోనిలో నుంచి మళ్ళీ మానవ జన్మకు వచ్చినప్పుడు మళ్ళీ ఈ సత్ప్రవర్తన జ్ఞానం లభించవచ్చు, లభించకపోవచ్చు. మళ్ళీ అక్కడ వచ్చాము, పేద ఇంట్లో పుడితేనేమో డబ్బు కోసం కష్టపడతాము, డబ్బు ఉన్న ఇంట్లో పుడితేనేమో దరిద్రుల్ని చూసి అవహేళన చేస్తాము. జరుగుతుంది అదే కదా లోకంలో. నిరుపేదవాడు దేనికోసం కష్టపడతాడు? డబ్బు కోసం కష్టపడతారు. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పేదవాడిని చూసి అవహేళన చేస్తున్నారు. అంతే కదా, మేము చాలా గొప్పోళ్ళం. ఈనాడు మానవుడి యొక్క ఉనికి దేని మీద ఉంది? ధనము అనే ఆ ముసుగు మానవుణ్ణి అవగుణాలను కూడా కప్పివేసేంతగా సమాజం తయారైంది. మీరు చూడండి, మీ మధ్యలోకి మీ పనమ్మాయి 4 సామెతలు చెప్పింది అనుకోండి, మీరు వింటారా? వినము. అదే వాడు 100 హత్యలు చేసి దోచుకొని ధనికుడు అయ్యాడు. అతను 4 సామెతలు చెప్తే వింటారు. అర్థమైంది? ఇవాళ హైదరాబాద్ లో ఇంత పాపులేషన్ పెరిగింది. మనం వెళ్ళి విలేజ్ లో ఉంటామా? ఉండం. కానీ ఎవరో కోటీశ్వరుడు, ఎవరో ఒక సెలబ్రిటీ ఒక విలేజ్ దత్తత తీసుకొని ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, మనమందరం కూడా ఎటువైపు వెళ్తాము? అటువైపు వెళ్తాం, ఇష్టపడతాం. అబ్బా, అంత పెద్ద అతనే అంత పల్లెటూరులో ఉన్నాడంటే నేనెంత అని మనం అంతా ఏం చేస్తాం? కానీ మనని మనం సెలబ్రిటీస్ అనుకోం కదా. నా సామర్థ్యం ఇది, నేను ఎవ్వరు ఉండని ఉండకపోని, నేను మాత్రం నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, నా శరీర శ్రమని దృష్టిలో పెట్టుకొని, నాకు అనుకూలంగా ఒక పల్లెటూరులో ఉంటాను అని అనుకుంటామా మనం? అనుకో. అర్థమైందా? ఈ మార్పులన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నవి అంటున్నాడు? బుద్ధి లోపలనే జరుగుతున్నవి. ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు, తెలుసుకోండి. కానీ ఆత్మకు అత్యంత సామీప్యంలో ఎవరున్నారు? పరమాత్ముడు. అర్ణక్కకి పరమాత్ముడు ఉన్నాడంట. ఇంకా అయిపోయింది, ఇక మోక్షం వచ్చేస్తుంది. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఎవరైతే అతనిని చూశారు, ఇవాళ మనం స్టేటస్ లో పెట్టుకున్న మంత్రం అదే కదా, అంతి సంతంన జహాతి. ఎంత దగ్గరగా ఉన్నాడు అతను అంటే, మనం కూడా అప్పుడప్పుడు చూడండి, మన వీపుకి వెనుకట్లా ఉన్న వాళ్ళు మనకు కనబడరు. మనం ఇలా వీపు కదిలిస్తే వాళ్ళకి తగులుతుంది, వాళ్ళు మనకు అగుపడరు. ఎదురుగా ఉన్న వాళ్ళు అగుపడతారు. ఎదురుగా ఉన్నావిడ ఇప్పుడే వచ్చింది కానీ మనకు అగుపడింది. మన వీపుకి ఆనుకొని ఒక అరగంట అయిపోతుంది, ఆవిడ వచ్చి కూర్చుంది, మనకు అగుపడిందా? అదే ఉంది పరమాత్ముడు ప్రకృతి. అంతి సంతంన జాతి, ఆ పరమాత్ముడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ అతను అగుపడడం లేదు. మనకేది అగుపడింది? బుద్ధి మాత్రమే అగుపడింది. పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముని ప్రకాశం ఉంది, అతని అడుగులున్నవి, అతని కాంతి ఉంది, వీటి మీద వేడి తగులుతుంది. మీ వెనక ఎవరైనా నిలబడ్డారనుకో మీకేమనిపిస్తుంది? ఎప్పుడైనా చూడండి, నిత్యక్రియల్లో చూసుకోండి.
ఉదాహరణకి ఒక ఫ్యానే తీసుకోండి, కూలర్ అక్కడ ఆన్ చేసి ఉంది. మీరు కూలర్ ఉంది కదా అని దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇంకొక ఆవిడ వచ్చి ఆ కూలర్కి అడ్డు నిలబడింది. మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, మీకు అర్థమవుతుందా అర్థం అవ్వదా? ఇంతకు ముందు వచ్చిన చల్లటి గాలికి ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటనేది ఎవరో అడ్డొచ్చారనేది అర్థమవుతుంది. అవునా? అర్థమైపోతుంది. అలాగే పరమాత్మని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకొని ఉంటే, పరమాత్మని యొక్క లక్షణాలు మనకు ధారణలో ఉంటే తప్పకుండా మనకు పరమాత్మని యొక్క ప్రకాశం మన పైన పడుతుంది, మనకు అర్థం అవుతుంది. ఈ లైట్ ఎవరిది, ఈ జ్యోతి స్వరూపం ఎవరిది, ఇంత ప్రశాంత స్థితి ఎవరిదని మనకు అర్థమవుతుంది. కానీ అసలు మనకు దేవుడు అంటేనే తెలియదు. ఇవాళ చూడండి, నాగపంచమి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఇది దేవాసురుల సంగ్రామం, ఇది చరిత్రకు సంబంధించిన పర్వము. ఒక సమయంలో నాగజాతి వాళ్ళకి యుద్ధం జరిగింది. అంటే నాగజాతి అంటే పాములు కాదు, వాళ్ళ నాయకుడి పేరు నాగాని పేరుంది, అతనికి వేరే వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. గెలిచి కొన్ని యుగాల వరకు వాళ్ళ మధ్యలో వైరం ఉండే. అలా కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు బానిసత్వపు జీవితం గడిపిన తర్వాత నాగజాతి వాళ్ళకు విజయం లభించినప్పుడు జరుపుకున్న పండుగ తిథి ఇది. కానీ మనకు ఆ హిస్టరీ వద్దు, అంతే. వెళ్తున్నాము, నాగ పంచమి అంటే, నాగ అంటే పాము, పుట్టలో పాలు పోయారు. కానీ మరి ఈ కండ్లు కడుక్కునే ప్రక్రియ ఎందుకు వచ్చింది అంటే, ఈ వర్షాకాలపు యొక్క నీటి వలన పాదాలకి ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. సూర్యకిరణాలు చాలా తక్కువ అగుపడడం వల్ల వాతావరణం అంతా కూడా ఫంగస్ తో నిండి ఉంటది. అది అతి కోమలమైన కండ్లని ప్రభావితం చేస్తుంది ఆ ఫంగస్. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఆ ఫంగస్ ని ఎదుర్కొనే శక్తి ఆవు పాలకు ఉంది. సరే, మనది మనం కడుక్కోవడం ఏంటి? అప్పట్లో వాళ్ళు వైరం వచ్చినప్పుడు కౌగిలించుకున్నారు కదా, దాన్ని పట్టుకొచ్చి ఈ ఆడపిల్లని ఇలా అయినా గౌరవిస్తారని దానికి ఒక రూపం పట్టుకొచ్చు. ఏంటి, ఆడపిల్ల వచ్చి కళ్ళు కడగాలి అని. నిజంగా వర్షాకాలంలో ఏ తల్లి అయితే పాలిస్తుంటదో ఆ పాలైనా సరే, లేదా గోమాత యొక్క ఆవు అంటే దూడే మొగది కాకుండా ఆడది పుట్టిన ఆ గోమాత యొక్క పాలతో కళ్ళు కడుక్కుంటే ఈ వర్షాకాలపు నుండి వచ్చే జబ్బులు చాలా మట్టుకు నియంత్రణలోకి వస్తుంది. అందుకనే మనం గోరెంటాకు కూడా ఎందుకు పెట్టుకుంటాము? అప్పట్లో రోడ్లు ఇలా లేకుండే, చాలా మట్టి మీద నడవాల్సి వచ్చేది, బురదలో నడవాల్సి వచ్చేది. పాపం ఆ పాదాలకి మధ్యలో తడి ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కూడా ఫంగస్ ఫామ్ అయ్యేది. ఆ ఫంగస్ ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఆ ఫంగస్ మోకాలు దాటి ఈ తొడ భాగం వరకు కూడా వెళ్తుంది, అంత స్పీడ్ గా ఇన్ఫెక్షన్ ఉంటది. దాన్ని నియంత్రించేది ఏదంటే గోరెంటాకే. అంటే ఇవాళ గోరెంటాకు కానీ, నాగపంచమి నాడు కళ్ళు గడుక్కోవడం కానీ, ఇటు మనము ఇతిహాసానికి దగ్గరగా లేము, అంటే హిస్టరీకి దగ్గరగా పండుగ చేసుకుంటలేదు, అలా సైన్స్ కి దగ్గరగా పండుగ లేదు. నిజంగా చెప్తే ఈ రెండు కూడా, ఒకటి ఇతిహాసానికి సంబంధించింది నాగపంచమి, ఇంకోటి సైన్స్ కి సంబంధించింది అంటువ్యాధులను నియంత్రించుకోవడం.
ఈరోజు మనమందరము కూడా భగవతత్వాన్ని అటు సైన్స్ పరంగా తెలుసుకోము, ఇటు వేదానుకూలంగా తెలుసుకోము. అసలు భగవతత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని, భగవత్ లక్షణాలని విభిన్న ఆరాధన చేస్తున్నాం మనం. అందుకనే ఈ బుద్ధిలో జరుగుతున్న మార్పులన్నీ కూడా మన మార్పులు అనుకుంటాం. దుఃఖింపబడతాం, ఉత్సాహపడతాం. బుద్ధిలో ఏ స్వరూపం ఉంటే ఆ స్వరూపంలోకి మనం ఏమైపోతున్నాం? ప్రభావితులం అవుతాం. అయితే గర్విస్తున్నాము లేదా కృంగిపోతున్నాం. ఇక్కడ సూత్రకారుడు ఏమంటున్నాడంటే, నీతో దీర్ఘకాలము నుండి బుద్ధి పనిచేస్తుంది, నీతో అది ఉంది. నువ్వు దాన్ని ఈ జన్మలోకి ఇచ్చావో, అంతకు ముందు పుట్టినప్పుడు ఇచ్చావో, అంతకు ముందు యుగములో ఇచ్చావో, కానీ మొత్తానికి నీవు నీ బుద్ధికి, నీ మనస్సుకి ఆ రైట్స్ ఇచ్చేసావు. అంటే అందులో నీ శక్తిని నింపేశావు. అందుకనే నువ్వు సైలెంట్ గా ఉన్నా కూడా బుద్ధి, మనస్సు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. దీని వల్ల నష్టం ఏంటంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది, సరిపోతుంది. నీకు ప్రతిసారి బుద్ధికి, మనస్సుకి ప్రేరణ ఇవ్వాల్సిన పని లేదు. దీనివల్ల నీకు విశ్రాంతి ఉంది. కేవలం అవి తీసుకొచ్చిన భోగ పదార్థాన్ని తిని నువ్వు హాయిగా ఈ వృక్షం అనే దేహంలో కూర్చోవచ్చు. నువ్వు దానికి చాలా బానిస అవుతున్నావు, ఓకే. కానీ జరుగుతుంది ఏమిటి అంటే, నువ్వు ఈ మనస్సు, బుద్ధిని ఏదైతే ఉపయోగించుకుంటున్నావో, నీకు ఏదైతే సౌకర్యానికి నువ్వు బానిస అయిపోయావో, దీనివల్ల నీకు వర్తమానములో ఎంత సుఖం ఉందో, ఎంత సౌకర్యంగా ఉందో, ఎంత హాయి అనిపిస్తుందో, ఎంబడవి చెడు కూడా తెచ్చాయి కదా. చెడు అంటేనే అధర్మం, అపుణ్యం, అవినీతి. అది వేరే వాళ్ళకు వెళ్ళవలసింది, నీకు తోడుకొని తెచ్చిపెట్టిన ఇవి. ఒక నాయకుడు ఉన్నాడు, ఒక న్యాయాధీశుడు ఉన్నాడు. అతను నీ వలె సౌకర్యంగా ఉండలేడు ఈ దేహములో. అతను ఈ బ్రహ్మాండములో, జీవుడు ఈ బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా ఏదైతే అనుభవిస్తున్నాడో, అందులో ఎంతవరకు పురుషార్థం ఉంది, ఎంతవరకు నీతి ఉంది, ఎంతవరకు అవినీతి ఉందో ఆయన అక్కడ జల్లడబడుతున్నాడు. వెంటది వెంట జల్లడబట్టి నీ కర్మలని, నీ పురుషార్థాన్ని, నీ జ్ఞానాన్ని అంతా కూడా జమ చేస్తున్నాడు. నువ్వు మాత్రం సారం తీసుకుంటున్నావు, కానీ నీ వదిలిపెట్టిన చెత్తనంతా కూడా, ఆ చెదారాన్నంతా కూడా పరమాత్ముని అకౌంట్లో వేస్తున్నాడు. అది డిపాజిట్ అవుతుంది. ఈ దేహమును నువ్వు వదిలిన నాడు, ఓ జీవా, నువ్వు అడుగుతున్నావు నన్ను ఎక్కడికి పంపిస్తావు అని. ఈ దేహమా శిథిలమైపోయింది. ఒక పాత వస్త్రములో దారాలన్నీ పోగులు పోగులుగా ఎలా పోతాయో, ఈ శరీరం అంతా కూడా ఇలా ఊడిపోతూ ఉంది జీవుడితో. ఆ సమయంలో జీవుడు పరమాత్మని అడుగుతున్నాడు, ఈ శరీరమా నా నుంచి దూరం అవుతుంది, నన్ను ఇప్పుడు ఎక్కడికి పంపిస్తావు అంటే, అప్పుడు పరమాత్ముడు చెప్తున్నాడు, చూడు, 2 కుప్పలున్నవి. ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టే కదా నేను నీకు అన్య యోనిలోకి పంపించాలి. అప్పుడిక జీవుడు రోదనం చేస్తున్నాడు. ఏమిటి అసలు?
నేను ఇంత చెత్త చెదారాన్ని డిపాజిట్ చేసుకున్నానా? మళ్ళీ జీవుడు ప్రశ్నిస్తాడు పరమాత్మునితో, నా స్వరూపం శుద్ధ స్వరూపము, నాలో హెచ్చు తగ్గులు లేవు, ఈ చెత్తంతా నేనెప్పుడు కూడబెట్టాను అని అడుగుతాడు పరమాత్ముని జీవుడు. కాబట్టి ఈ చెత్త నాది కాదు అంటాడు జీవుడు. దానికి కూడా పరమాత్ముడు చెప్తాడు, నిజంగా ఈ చెత్త నీది కాదు, కన్ను ఉపయోగించుకున్న బుద్ధిలో ఈ చెత్తంతా జమై ఉంది. నేను నీకు 70 ఏండ్లు 80 ఏండ్లు 90 ఏండ్లు అవకాశం ఇచ్చా. ఏ రోజు కూడా నువ్వు పాము వలె ఇతరులలో ఇతర జీవితంలో విషము నింపుతున్నా నేను అడ్డురాలే, మారుతాడు అనుకున్నా. నువ్వు తేలు వలె ఇతరులని కాటేస్తున్నా నేను అడ్డురాలే, ఈ రోజన్నా మారుతాడని. నువ్వు ఒక దొంగ వలె ఒక చోరుడు వలె చౌర్యం చేస్తున్నావు, అయినా నీకు నేను ప్రతిసారి ప్రతిరోజు పాము జన్మనో తేలు జన్మనో కాక్రోచ్ జన్మనో ఇవ్వలే. కమిట్మెంట్ అయిపోయా, నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మానవ జన్మ ప్రసాదిస్తానన్నాను, ఇచ్చాను. కానీ నువ్వే అహంకారముతో అజ్ఞానముతో పలుకుబడితో స్వార్థముతో పాములా కాటేశావు ఈ ప్రపంచాన్ని, తేలులా కుట్టేశావు, క్రిమి కీటకాదులు చేసే పనే నువ్వు చేశావు. ఎక్కడ మానవత్వంతో ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఎవరి కోసం ఇంత రాగద్వేషాలతో జీవించావు? ఎందుకు ఇంత మిశ్రిత జీవితం గడిపావు? మరి నేను ధనికుణ్ణి కాకపోతే, నేను నా సామర్థ్యాన్ని ప్రకటించకపోతే, ఈ బంధువుల మధ్యలో నా స్థానం పెద్దది కాదు కదా అంటాడు ఈ జీవుడు. అప్పుడు పరమాత్ముడు నవ్వుతూ జీవుడితో అంటున్నాడు, అసలు నీకు తెలుసా, నువ్వు ఏ బంధువులను దృష్టిలో పెట్టుకొని ఏ బంధువర్గాన్ని ఆధిపత్యం చెయ్యాలని నీ యొక్క సామర్థ్యముతో కూటనీతి చేశావో, అసలు ఈ బ్రహ్మాండములో ఈ మిత్రులు లేనటువంటి చోటు లేదు. అంటే ప్రతి జన్మలో నువ్వు ఇతరుల కోసం నీ స్వరూపాన్ని మర్చిపోతావా? ఇతరుల దగ్గర గెలవాలని, ఇతరుల దగ్గర మెప్పు పొందాలని నీ స్వరూపాన్ని నువ్వు కోల్పోతావా? ఇప్పుడు అంతిమ దశకొచ్చాక ఎందుకు రోధిస్తున్నావు? ఆలోచన ముందు కదా నువ్వు ఆలోచించాల్సింది. నువ్వు 50 ఏళ్ళు పాపకర్మలు చేసిన 50వ సంవత్సరం అన్న వానప్రస్థం తీసుకొని ఆత్మ కళ్యాణము చాలా వేగముగా చేసి ఉంటే, నీ పురుషార్థము గృహస్థము కంటే ఇక్కడ ఎక్కువ ఉంటే, నీ మంచి ప్రవర్తన గృహస్థానికి 2 3 ఇక్కడ వానప్రస్థంలో నీ ప్రవర్తన గొప్పగా ఉంటే, ఈరోజు నీకు భయం వేసేదా? నువ్వు బ్రహ్మచర్యము నుండి ఆత్మ కళ్యాణం కోరుకోలే, పోనీ గృహస్థము నుండి ఆత్మ కళ్యాణం కోరుకోలేదు, వానప్రస్థము నుండి ఆత్మ కళ్యాణం కోరుకోలేదు. కేవలము ధనము యశస్సు ఈ 2 నువ్వు లక్ష్యంగా పెట్టుకొని జీవించి ఈ బుద్ధిని దేనికి ఉపయోగించుకున్నావు? దీని సామర్థ్యం సామాన్యమా? ఆ బుద్ధి ద్వారా నీవు కోటాన కోట్ల జన్మల నుండి చేసుకున్న మురికినంతా కూడా శుద్ధి చేసుకోగలిగే సామర్థ్యం ఈ బుద్ధికి ఉండింది. కొన్ని యుగాల నుండి నీలో ఉన్నటువంటి ఆ స్మృతులన్నీ కూడా మనస్సులో ఆలోచించి ఏది అవసరమో ఏది అనవసరమో అంత సామర్థ్యం ఈ మనస్సుకు ఉండింది. కానీ నువ్వు నీ సామర్థ్యాన్ని 10% కూడా ఉపయోగించుకోకుండా
జీవనం గడిపేశావే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ చెత్తనంతా తగ్గించుకో, వెళ్ళు, వివిధ యోనిల్లోకి వెళ్ళు. ఈ చెత్త తగ్గినప్పుడు మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుంది. చింతించకు, నేను అవకాశం ఇస్తూనే ఉంటా నీకు. నేనేమి నీకు జీరో పాపకర్మలు జీరో అయ్యే వరకు మానవ జన్మ ఇవ్వనంటలే. ఇప్పుడు 60-70లో ఉన్నావు. ఆ 60-70లో 20% అనుభవించి మళ్ళీ 50కి రా, అప్పుడు ఇస్తా మానవ జన్మ. చింతించకు అని ఉపదేశించి పరమాత్ముడు నిరంతరము ఆత్మకు ఉపదేశిస్తూనే ఉన్నాడు. కానీ అతని ఉపదేశాన్ని మనము వింటున్నామా, వినడం లేదా? అసలు మన ఆత్మ సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నామా? ఇదంతా కూడా మీరు ప్రకృతిని పక్కన పెట్టి అంతర్గత సాధన చేసినప్పుడే అర్థమవుతుంది. అందుకనే నేను అంటాను, లోచూపు. ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నామంటే ప్రకృతియే. ఇంద్రియ రహిత సామర్థ్యాన్ని పెంచుకోండి అని చెబుతూ, అనగా బుద్ధిలో జరుగుతున్న మార్పంతా అది ఆత్మది కాదు. ఆత్మస్వరూపం వేరు, బుద్ధి సామర్థ్యం వేరు. అందుకే ఒకసారి బుద్ధి ఎన్నో శ్లోకాలని చెప్తుంది, ఒకసారి ఆ బుద్ధిలో ఎదురుగా ఉన్న వస్తువు కూడా పేరు మర్చిపోతాము. ఇదంతా ఆత్మది కాదు. ఆత్మలో హెచ్చు తగ్గులుండవు. అందుకే ఉత్సాహంగా ఉండండి. బుద్ధిలో జరుగుతున్న గందరగోళాన్నంతా కూడా నియంత్రించుకొని సత్వ ప్రకాశముతో ఆత్మను తెలుసుకోండి అని చెప్తూ ఓం శాంతి శాంతి శాంతి.